వాళ్ళకి కానీ తెలుగుదేశం వాళ్ళు లిస్ట్ ఇస్తే అది చదువుకుంటున్నారు, వీళ్ళకి ఎక్కడ బలం అనేది. అంటే వాళ్ళకి బలం లేని చోట వీళ్ళకి ఉన్నట్లే అది అలా తప్పించి వాళ్ళుగా అసెస్ చేయలేనంత అమాయకులు అయితే కాదండి. ఏంటంటే మనం తెలుగుదేశంతో సాగద్దు, ఇది సాగాలి ఇట్లాగే ఇంకా కొన్నేళ్లు సాగుతా ఉంటే భవిష్యత్తులో ఎప్పుడో వీళ్ళు ఇచ్చిన జ్యోతిష్య ఫలితం ఓ 10-15 ఏళ్లకి జగన్ దెబ్బతినేస్తాడు. అప్పటికి 3 సార్లు ఓడిపోయాడంటే 4 సార్లు, ఇంకా తర్వాత ఆ పార్టీలో ఎవరు ఉంటారో అప్పుడు అందరూ మన దగ్గర. కానీ ఒకటి సార్, లోకేష్ గారి నోటి నుంచి వచ్చింది అంటే ఆల్మోస్ట్ టీడీపీ డిసైడ్ అయిపోయింది ఈ పర్సెంటేజ్ ఇవ్వడానికి, అంటే 15% వీళ్ళకి, 5% వీళ్ళకి, 80% వాళ్ళకి. నిజంగా అదే రేషియోలో వెళ్తే ఇంకా అదే జరుగుద్దా? బీజేపీ కూడా దానికి అంగీకరిస్తుందా? బీజేపీ వాళ్ళు అసలు ఎవరో అడిగిన వాళ్ళు కూడా లేరు ఆ విషయాన్ని. ఇంకా వీళ్ళు పాపం రివర్స్ చప్పట్లనే కొట్టుకున్నారు. అదే వాళ్ళు ఫస్ట్ అడిగాడు వీళ్ళందరికంటే ముందు మొట్టమొదటి అడిగింది మాధవ్తో పాటు ఆయన వాళ్ళ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఇద్దరు కలిసి వెళ్ళి అడిగారు. అడిగితే చంద్రబాబు గారు మీరు బలమైన క్యాండిడేట్లను చూపెట్టండి అన్నాడు. అదే పదం పవన్ కళ్యాణ్ కూడా చెప్పినట్టున్నారు. పోరాడి తెచ్చుకోవడానికి కూడా సిద్ధంగా లేదా జనసేన? ఒకవేళ అడిగి గట్టిగా తెచ్చుకోవడానికి కూడా సిద్ధంగా? నేను అంటోంది అసలు ఆ పోరాడే సీనే ఉంటే ఇప్పుడు ఏమక్కర్లేదు. ఇది ఎట్లా ఉంటదంటే పెద్దింటి వాళ్ళ ఆస్తి పంపకం లాగా ఉంటది. నీకు 3 అవతల 1 ఇద్దరికి సమ్మైపోయిందిరా అని చెప్పినట్టు ఉంటది. అవును. ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడతారేమో